వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 85వ భాగం 8-1-25 అయోధ్యాకాండలు 82వ సర్గ. తమార్యగణ సంపూర్ణాం భరతః ప్రగ్రహాం సభాం దదర్శ బుద్ధి సంపన్నః పూర్ణచంద్రో నిశామివ. బుద్ధిశాలి అయిన భరతుడు మాన్యులైన జనుల గణాలతో నిండిన సభన్, పూర్ణచంద్రుడు ఉత్తమమైన గ్రహాలతో నిండిన రాత్రిలాగా చూశాడు. అననాని యథాన్యాయామర్యాణం విశతాం తదా వస్త్రాంగరాగ ప్రభయా జ్యోతితాసా సభోత్తమ. సభ్యులందరూ ఎవరికి తగిన ఆసనాల్లో వాళ్ళు కూర్చొని ఉన్నారు. వాళ్ళ వస్త్రాలన్నీ కాంతి చేత, అంగరాగాల చేత, ఒంటికి పూసుకున్న మైపూతల చేత ఉత్తమమైనట్టుగా ప్రకాశిస్తున్నాయి. సా విద్వజ్జన సంపూర్ణా సమారుచిరా తదా అదృశ్యత సమనాదాయే పూర్ణచంద్రీవ సర్వరీ. విద్వాంసులతో నిండిన అందమైన ఆ సభ శరదృతువులో పూర్ణచంద్రుడితో కూడిన రాత్రిలాగా ప్రకాశించింది. రాజ్ఞస్తు సర్వా సమగ్రా ప్రేక్ష ధర్మవిత్ ఇదం పురోహితా వాక్యం భరతం మృదుచాబ్రవీత్. దశరథుడి అమాత్యాది ప్రభుతులు ఒక్కరూ మానకుండా అంతా అక్కడికి వచ్చి చేరారు. వాళ్ళని చూసి ధర్మవేత్త అయిన వశిష్ఠుడు భరతుడితో నెమ్మదిగా మృదువుగా ఇలా: తాత, రాజా దశరథ స్వర్గతో ధర్మమాచరన్ ధనధాన్యవతీం సీతాం ప్రదాయ పృథివీతః. నాయనా భరత, దశరథ మహారాజు ధర్మాచరణం చేస్తూ రాజ్యం పాలించి ధనధాన్య సమృద్ధమైన విశాలమైన ఈ భూమండలాన్ని నీకు అప్పగించి స్వర్గస్థుడై రామస్తథా సత్యధృతి సదం ధర్మమనుస్మరన్ నాజహాత్పితురాదేశం శశి జ్యోత్స్నామివోదిత. సత్యసంధుడైనటువంటి రాముడు సత్పురుషులను అనుసరించి ధర్మాన్ని స్మరిస్తూ ఉదయించిన చంద్రుడి వెన్నెల విడవకుండా ఉన్నట్లుగా తండ్రి ఆజ్ఞను విడవలే. పిత్రా భ్రాత్రా చ తే దత్తం రాజ్యం నిహత కంటకం తద్బుద్ధ్య ముదితామాత్యగా విప్రమేవాభిషేచయ. ఈ విధంగా నీ తండ్రి సోదరుడు నీకిచ్చిన నీ బాధలు లేని రాజ్యాన్ని సంతోషించి మంత్రులతో అనుభవించు. శీఘ్రంగా రాజ్యాభిషిక్తుడవు అవు. ఉదీచాశ్చ పరీచాశ్చ దాక్షిణాచ్యాశ్చ కేవల కోక్షాపరాంత సాముద్రా రత్నాంజభిహరంతు తే. ఉత్తర దేశ రాజులు, పశ్చిమ దేశ రాజులు, దాక్షిణాత్య రాజు, సింహాసనం లేని రాజు, సరిహద్దులలో రాజులు, సముద్ర మధ్య ద్వీపాల్లో రాజులు నీకు కోట్ల కొద్దీ ఉత్తమ వస్తువులు పారితోషికంగా తీసుకొచ్చి సమర్పిస్తారు. తచ్చుత్వా భరతో వాక్యం శోకేనా పరిప్లుతః జగామ మనసా రామం ధర్మజ్ఞో ధర్మకాంక్షయా. ధర్మజ్ఞుడైన భరతుడు ఆ మాటలు విని శోకాక్రాంతుడై ధర్మ మార్గాన్ని అవలంబించాలని కోరుతూ రాముణ్ణి మనసా స్మరి సబాష్పకలయా వాచా కలహం సధ్వరో స్వరో యువ విరలాప సభామధ్యే జగర్షేచ పురోహితం. కలహంస స్వరం వంటి స్వరంగా యువకుడైన భరత్ సభామధ్యంలో బాష్పంతో కూడిన మధురమైన స్వరంతో
ఏడుస్తూ పురోహితుణ్ణి నిందించాడు. చరిత బ్రహ్మచర్యస్య విద్యా స్నాతస్య ధీమద ధర్మే ధర్మే ప్రయతమానశ్చాకో రాజ్యం మద్విధో హరేత్. బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించి సకల విద్యా పారంగతుడే ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తుంది. రాముడి వంటి ధీశాలికి చెందాల్సిన రాజ్యాన్ని అపహరించాలని నా వంటి వాడు ఎవడైనా ప్రయత్నిస్తాడా? కథం రసరథాజ్ఞాతో భవేద్రాజ్యాపహారక రాజ్యం చాహంచ చామస్య ధర్మం వక్తుమిహార్హసి. దశరథుడికి పుట్టిన వాడెన్నడైనా రాజ్య అపహారం చేస్తాడా? మా రాజ్యం నేను కూడా రాముడికి చెంది, నాతో సహా రాజ్యం కూడా రాముడికే చెంది. ఈ విషయంలో ధర్మమేదో నువ్వే. జ్యేష్ఠ శ్రేష్ఠశ్చ ధర్మాత్మా దిలీప నౌశోభమ లబ్ధుమర్హతి కాగుత్సో రాజ్యం దశరథో యథా. పెద్దవాడు శ్రేష్ఠుడు ధర్మాత్ముడు దిలీప నహుషులతో సమానమైన రాముడికే రాజ్యంపై దశరథుడికి తర్వాత అధికారం ఉంది, మీకు ఎవరికి లేదు. అనార్యజుష్టమస్మర్గ్యం కుర్యాం పాపమహం యది ఇక్ష్వాకుణామహం లోకే భవేయం కులపాంసన. చెడ్డవారు చేసే ఈ నరకహేతువైనటువంటి పాపాన్ని చేస్తే నేను ఈ లోకంలో ఇక్ష్వాకు వంశానికి కళంకం తెచ్చిన వాడనవుతా. యద్ధి మాత్రాకృతం పాపం సాహం నాహం తదపి లోచయే ఇహస్థో వన దుర్గస్థం నమస్యామి కృతాంజలి. నా తల్లి చేసిన పాప కార్యాలు నేను ఏమాత్రం అంగీకరించను. దుర్గమైన వనంలో ఉన్న అన్నగారిని దోషిని పట్టి ఇక్కడి నుంచే నమస్కరిస్తున్నా.